ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో పోలిపాడ్యమి చాలా మంది శనివారం వచ్చిందని చెప్తూ ఉన్నారు. శనివారం పోలిపాడ్యమి పూజ చేసుకునేవారు ఈ వీడియోని తప్పకుండా అయితే చూడాలి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పోలిపాడ్యమి అంటే మార్గశిర శుద్ధ పాడ్యమినే మనం పోలిపాడ్యమిగా అయితే జరుపుకుంటాము. అయితే పాడ్యమి శుక్రవారం వచ్చిందని, మంగళవారం వచ్చిందని చాలా మంది ఆ రోజు నీటిలో దీపాలు వదలకూడదు, శుక్రవారం పోలి తల్లిని మనం స్వర్గానికి పంపించకూడదు ఇలా అని చెప్తూ ఉన్నారు. అసలు మనం పోలి తల్లిని స్వర్గానికి పంపడం ఏంటండి? ఆవిడే కదా వెళ్ళింది. పోలి కార్తీక మాసం నెల రోజులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఈ రోజున స్వర్గానికి వెళ్ళింది. అంటే మనం కూడా పోలిలాగే అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక మాసం అంతా కూడా పూజ చేసి పోలిలాగే స్వర్గలోక ప్రాప్తి పొందాలని అనుకుంటూ ఈ పోలిపాడ్యమి పూజను నిర్వహిస్తాము. ఇక్కడ మనం పోలిని స్వర్గానికి పంపడం లేదండి, మనం పూజ నిర్వహించుకుంటున్నాము. కాబట్టి మంగళ శుక్రవారాలు పట్టింపు అస్సలు లేదు. హిందూ పంచాంగం ప్రకారం పోలిపాడ్యమి పూజను మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి రోజునే నిర్వహించుకోవాలని మన పండితులు అలాగే పంచాంగకర్తలు అందరూ కూడా సూచించారు. పంచాంగకర్తల కంటే కూడా మనకెవరికి కూడా ఎక్కువ తెలియదు కదండి. పంచాంగంలో కూడా పోలిపాడ్యమి శుక్రవారం అనే ఉంది. కాబట్టి అందరూ కూడా పోలిపాడ్యమి పూజను శుక్రవారం రోజే నిర్వహించుకోండి. మీకు ఇంకా డౌట్ ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి పంతులు గారి దగ్గరికి వెళ్ళి పోలిపాడ్యమి ఏ రోజు ఆచరించుకోవాలని అడగండి. పంతులు గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీరు పూజను అయితే నిర్వహించుకోవచ్చు. నేను పంతులు గారిని అడిగి వీడియో అయితే చేశానండి. పంతులు గారు శుక్రవారమే చేసుకోవాలి, మనకి మంగళ శుక్రవారాలు పట్టింపు కాదు, తిథిని బట్టి మనం ఈ పూజ నిర్వహించుకోవాలని సూచించారు. మనకి పోలి పాడ్యమి అనే ఉంది కానీ పోలి విధి అని లేదు కదండి. ఎప్పుడైనా మనకి పాడ్యమి తిథి తగులు మిగులు వస్తే మంగళ శుక్రవారాలు వచ్చినా మనం మరుసటి రోజు నిర్వహించుకోవచ్చు. అంటే తెల్లవారు సమయానికి పాడ్యమి తిథి ఉంటే, కానీ మనకి పాడ్యమి తిథి ఈ ఒక్క రోజే ఉందండి. మరుసటి రోజు పాడ్యమి తిథి లేదు కాబట్టి గురువారం రోజు మీరు పాడ్యమి దీపాలను నీటిలో వదలండి. మనం కొన్ని పూజలను తిథివార నక్షత్రాలను బట్టి ఆచరిస్తూ ఉంటాము. మనకి నచ్చిన తిథిలో నచ్చిన వారంలో పూజ చేసుకుంటే ఇంకా మనకి పంచాంగం తిథివార నక్షత్రాలతో పనేముందండి. మనకి నచ్చిన తిథి వార నక్షత్రాల్లో పూజ చేసుకుంటే ఆ పూజా ఫలితం మనకి ఏముంటుందండి? ఎందుకు ఈ పూజని ఈ తిథిలో ఈ నక్షత్రం ఉన్నప్పుడే నిర్వహించుకోవాలని చెప్తూ ఉంటారు. అప్పుడు చేస్తేనే ఆ పూజకు ఫలితం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా శుక్రవారం రోజే నీటిలో దీపాలు వదలండి. పోలిపాడ్యమి దీపాలు శుక్రవారం రోజు వదిలేవారు నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. శుక్రవారం మేము పోలిపాడ్యమి పండుగను జరుపుకుంటున్నామని. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.